శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలపై బీజేపీ ఎంపీ రఘునందన్ కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. మిర్చి బజ్జీలు వేసుకుంటే కూడా ఉద్యోగమేనా, గప్చుప్ల బండి గోకుల్ చాట్లకు పోతే తెలుస్తుంది అని ఎంపీ రఘునందన్ కూడా అన్నారు. గోకుల్ చాట్ కౌంటర్ ఒక్క రోజుకి ₹1,00,000 ఉంటుందని కామెంట్ చేశారు ఆయన. ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదించవచ్చు అని కూడా చెప్పారు. ఎంపీ రఘునందన్ రావు చేసినటువంటి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. భిన్నంగా కూడా స్పందిస్తూ ఉన్నారు నెటిజన్స్. దీనికి సంబంధించి రఘునందన్ రావు ఏ ఉద్దేశంతో ఆ కామెంట్స్ చేశారు అనేటువంటి మాట, అసలు రఘునందన్ రావు ఏమన్నారో ఒకసారి చూద్దాం. గోకుల్ చాట్ కౌంటర్ రోజు ₹1,00,000 ఉంటుంది. నువ్వు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే రోజు ₹1,00,000 రావు. ఏ ఉద్యోగస్తుని కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఒక రకంగా ఎంప్లాయ్మెంట్. ఆయన ఎవరో మాట్లాడండి, మిర్చి బజ్జీలు వేసుకుంటే కూడా ఉద్యోగమేనా అని. మరి గప్చుప్ల బండి గోకుల్ చాట్ కోసం తెలుస్తుంది. నీ గోకుల్ చాట్ కౌంటర్ రోజు ₹1,00,000 ఉంటుంది. నువ్వు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే రోజు ₹1,00,000 రావు. ఏ ఉద్యోగస్తుని కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఒక రకంగా ఎంప్లాయ్మెంట్. ఆయన ఎవరో మాట్లాడండి, మిర్చి బజ్జీలు వేసుకుంటే కూడా ఉద్యోగమేనా అని. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, రఘునందన్ రావు చేసినటువంటి కామెంట్స్ అది కూడా ఒక ఎంప్లాయ్మెంటే కదా అనేటువంటి ఆ మాట నిరుద్యోగులకి కోపం తెప్పించినటువంటి పరిస్థితి ఉంది. జాతీయ స్థాయిలో గతంలో మోదీ ఇచ్చినటువంటి హామీ ఏంటి, ఎన్ని అంటే సంవత్సరానికి కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాము అన్నటువంటి హామీ ఏమైంది, దానికి సంబంధించి చెప్పకుండా ఈ రకమైనటువంటి కామెంట్స్ని సమర్థిస్తూ కూడా ఈ విధంగా అంటారా మీరు అనేటువంటి రకరకాలుగా భిన్నంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. స్పందన ఏంటి, ఎలా చూడాలంటారు రఘునందన్ రావు కామెంట్స్? అంటే మురళి, ప్రధానంగా అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి నెగిటివ్ పాజిటివ్లు పక్కకు పెడితే కాంగ్రెస్ లీడర్ కామెంట్ చేశారు. ఇటీవల కాంగ్రెస్ లీడర్ కామెంట్ చేసిన దానికి ఆయన కౌంటర్ ఇస్తూ కూడా ఈ వ్యాఖ్యలన్నీ కూడా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఏదైతే ఆ కాంగ్రెస్ లీడర్ చేసినటువంటి కామెంట్ అంటే మిర్చి బజ్జీలు వేసుకుంటే కూడా ఒక ఎంప్లాయ్మెంటేనా, సో స్వయం ఉపాధి కూడా మీరు ఉద్యోగం ఇచ్చినట్టేనా అంటూ కూడా మరి కాంగ్రెస్ లీడర్ మాట్లాడడం జరిగింది. దాంట్లో భాగంగానే కౌంటర్లో భాగంగా ఆయన ఈరోజు మిర్చి బజ్జీలు వేసుకోవడం కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంటే. ఖచ్చితంగా దాదాపు మిర్చి బజ్జీలు వేసుకున్నా ఏ బండి పెట్టుకున్నా మరి లక్షల్లో సంపాదన ఉంటుంది. దాదాపు 60,000 నుంచి 70,000 వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు హైదరాబాద్లో చూసుకుంటే మరి గూగుల్ చాట్ దగ్గర కూడా ఏదైతే గప్చుప్లు అమ్ముకునే వాళ్ళు దాదాపు 1,00,000 నుంచి 1,50,000 కూడా రోజుకు సంపాదిస్తూ ఉన్నారు. సో మరి ఆ కౌంటరే 1,00,000 ఉంటుంది రోజుకంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. దాంతోపాటు మరి ప్రభుత్వ ఉద్యోగం చేస్తే అంత స్థాయి అంటే అంత సంపాదన సంపాదించగలరా? సో ఏదైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుందో ఆ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది అది కూడా ఒక ఉద్యోగం కిందనే లెక్క చూడాలంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను కొంత సమర్థించే ఇది కూడా ఉంటుంది మురళి. ఎందుకంటే చాలా మంది యువత ఇక్కడ చదువుకున్నటువంటి యువత కూడా హైదరాబాద్లోనే కాదు ఇటు దేశవ్యాప్తంగా కూడా చాలా ఫేమస్ అయినటువంటి ఏదైతే టెక్నిక్స్ తోటి కూడా చాలా బిజినెస్లు పెడతా ఉన్నారు, సక్సెస్ అవుతా ఉన్నారు. సో అన్నిట్లో కూడా యువత సక్సెస్ అవుతా ఉన్నారు. కేవలం గవర్నమెంట్ ఉద్యోగం కోసమే వేచి చూడకుండా అన్ని బిజినెస్లు కూడా ట్రై చేస్తూ ఉన్నారు. అటు సాఫ్ట్వేర్ రంగంలో అయినా సొంతంగా బిజినెస్ చేసుకుంటున్నారు, ఇటు ఏదైతే ఫుడ్ బిజినెస్ లో కావచ్చు, ఇంకా వేరే ఇతరత్ర బిజినెస్ లో అన్ని బిజినెస్ లో కూడా యువత ముందుండి మరి ఒక అడుగు ముందుకేసి అన్ని బిజినెస్ లో సక్సెస్ అవుతా ఉన్నారు, ముందుకెళ్తా ఉన్నారు. సో దాంతో పాటు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో దాదాపు బీజేపీకి సంబంధించి అంటే గతంలో మోడీ సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తానని కూడా మరి ఒక ప్రకటన చేశారు. కాబట్టి దాంట్లో కాంగ్రెస్ నాయకులు మరి దానికి సంబంధించే ఆ కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈయన చేసినటువంటి కామెంట్స్ ఒక్కసారిగా వైరల్ అయిన పరిస్థితి కనబడుతుంది. సోషల్ మీడియా వ్యాప్తంగా రఘునందన్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు మరి తీవ్ర దుమారాన్ని రేపుతా ఉన్నాయి. ఖచ్చితంగా కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే మోడీ మరి దాదాపు 1 కోటి ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఇచ్చారా? సో మరి మీరు అంటే మిర్చి బజ్జీలు వేసుకుంటే సరిపోతుందని మరి దానికి మీరెందుకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు అంటూ కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అందరూ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తోనే ముందుకెళ్ళాలి. ఎందుకంటే అందరూ బిజినెస్ చేస్తేనే మరి అభివృద్ధి పదంలో ముందుకెళ్తా ఉంది. గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయంటూ కూడా ఆయనకు కూడా కొంత బాసటగా నిలుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ అటు కాంగ్రెస్ విసిరినటువంటి కామెంట్లు ఒక్కసారిగా రఘునందన్ రావు రీకామెంట్లు మొత్తం కూడా అంటే ఆయన రీకౌంటర్ కూడా మరి సోషల్ మీడియా వ్యాప్తంగా ఒక చర్చకైతే దారితీసింది. ఈ చర్చ ఇటు మొత్తం నిరుద్యోగులను
కూడా కొంత కుదిపేసిన పరిస్థితి కనబడుతుంది. నిరుద్యోగులు ఖచ్చితంగా ఇప్పుడు నిరుద్యోగులు రఘునందన్ రావుని కొంత మరి విమర్శిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే మేము ఇంత చదువులు చదివి అంటే డిగ్రీలు చేసి ఎంబీఏలు చేసి ఇవన్నీ కూడా ఎంసీఏలు చేసి అన్ని చేసి కూడా మరి మిర్చి బజ్జీలు అమ్ముకోవాలా అంటూ కూడా ఆయనను ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో మరి ఈ చర్చ అంతా కూడా ఎటువైపు దారి తీస్తుందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది మురళి. ఎస్, అంటే నిరుద్యోగుల వెర్షన్ ఏంటి పర్టికులర్ గా దీనికి సంబంధించి? కేంద్రం ఎక్కడ మాట దాటవేత ధోరణే తప్ప ఎక్కడ క్లారిటీ ఇచ్చేటువంటి పరిస్థితులు లేకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని రకరకాలుగా చేస్తున్నటువంటి కామెంట్. ఈ రోజు నేరుగా నిరుద్యోగుల విషయంలో రఘునందన్ రావు చేసినటువంటి కామెంట్స్, ఇటు బీఆర్ఎస్ అలాగే అధికార కాంగ్రెస్, ఈ రెండింటి స్పందన ఏంటి? అలాగే బీజేపీ నేతలు కూడా ఏం చెప్తున్నారు? రఘునందన్ కామెంట్స్ వ్యక్తిగతం అంటున్నారా లేకపోతే పార్టీకి రిలేటెడ్ గా చేశారనేటువంటి కామెంట్స్? ప్రస్తుతం ఆయన చేసినటువంటి కామెంట్స్ అంటే బీజేపీని ఉద్దేశించి చేయలేదు, ఆయన పర్సనల్ గా మాట్లాడారు అనేది అయితే కొంత మనకున్నటువంటి సమాచారం. ఎందుకంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది అంటే స్వతహాగా మనం బిజినెస్ చేసుకోవాలి, ఖచ్చితంగా అందరూ బిజినెస్ చేస్తేనే మరి కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది. ఆయన అంటే ఒకరు బిజినెస్ ఎవరైనా పెట్టుకుంటే ఆయన కింద ఒక 4, 5, 10 మందో ఎంతో కొంతమంది పనిచేస్తారు కాబట్టి ఆ ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది, తద్వారా అందరికీ కూడా ఉపాధి అనేది దొరుకుతుంది కాబట్టి సో అది కూడా ఒక మంచి ఎంప్లాయ్మెంట్ అని కూడా ఆయన ఉద్దేశించారు. కానీ దీనిపైన ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ వాళ్ళు అయితే ఇప్పటికే ఆల్రెడీ విమర్శించారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ వర్షన్ అయితే వాళ్ళు మోడీ గతంలో మరి 1 కోటి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఆ ఉద్యోగాలు ఇవ్వకుండా ఇప్పుడు మీరు ఏదైతే నిరుద్యోగులను విమర్శిస్తారా, నిరుద్యోగులను అవమానపరుస్తారా అంటూ కూడా మరి విమర్శించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ కూడా ఖచ్చితంగా అదే స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ కామెంట్స్ పైన కొంత మరి తీవ్ర దుమారం రేగే అవకాశం ఉంది. దీనిపైన ప్రధానంగా మనం నిరుద్యోగులు దీనిపైన ఎలా స్పందిస్తారో చూడాలి. ఒకవైపు ఢిల్లీ వ్యాప్తంగా కూడా ఈ కాక్రోచ్ పార్టీకి సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతుంది. నిరుద్యోగం ఎక్కువైపోయింది కాబట్టి కాక్రోచ్ పార్టీకి అంత మేర మరి ఇది దొరికింది, సో చాలా మంది దాన్ని హక్కున చేసుకుంటున్నారు యువత అంతా కూడా అనేది కూడా మరి చర్చ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన చేసినటువంటి కామెంట్స్ మరి రేపు ఎలా ఈ చర్చకు దారి తీస్తాయి, రేపు ఏ టర్న్ తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కొంతమేర అంటే దీంట్లో పాజిటివ్ నెగిటివ్ ఉన్నప్పటికీ కూడా కొంతమేర నిరుద్యోగులను ఇది కొంత కించపరిచే విధంగా ఉంది అంటూ కూడా మరి నిరుద్యోగులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఇక రఘునందన్ రావు చేసినటువంటి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఏ ఉద్దేశంతో చేశారు? దీన్ని పార్టీ పరంగా చూస్తారా లేకపోతే ఆయన వ్యక్తిగతంగా చూస్తారా అనేటువంటి మాట. ఆయన చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు, ప్రభుత్వ ఉద్యోగాలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. మిర్చి బజ్జీలు వేసుకుంటే కూడా ఉద్యోగమేనా? గప్చుప్ల బండి గోకుల్ చాట్లకు పోతే తెలుస్తుంది అని కూడా రఘునందన్ రావు అన్నారు. గోకుల్ చాట్ కౌంటర్ ఒక్క రోజుకి ₹1,00,000 ఉంటుందని కూడా అన్నారు రఘునందన్. ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదించవచ్చని కూడా చెప్పారు ఆయన. ఎంపీ రఘునందన్ రావు చేసినటువంటి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా భిన్నంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.